ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ గురువారం రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని అధిగమించే ప్రయత్నం మాత్రం ఈ మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ జోక్యం చేసుకుంటే అనవసరమైన తలనొప్పులు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజున శని ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి కుటుంబ సౌఖ్యం ఎక్కువగా కనిపిస్తుంది. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థికాభివృద్ధి కూడా కనిపిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే ఈ రోజు మీకు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. శివనామ స్మరణ ఉత్తమ ఫలితాలను మీకు అందజేస్తుంది. మిథున రాశి అనుకూల సమయమనే చెప్పుకోవాలి. తోటివారి నుండి సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. అలాగే మీ యొక్క బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను కూడా పరిష్కరించగలుగుతారు. అలాగే అందరి నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు. ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి. అలాగే మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మీకు శుభ ఫలితాలైతే కలుగుతాయి. కర్కాటక రాశి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు కూడా మీరు ప్రారంభించగలుగుతారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. బంధువులతో వ్యవహారాల్లో అంటి ముట్టనట్లుగా ఉండాలి. ఎందుకంటే మీకు అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు శుభప్రదంగా కనిపిస్తున్నాయి. శివ భగవానుడి యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది. సింహరాశి మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడుపుతారు. ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే వినాయకుడి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. కన్యా రాశి కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితమైతే మీకు ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. దుర్గారాధన చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి మంచి ఫలితాలనైతే ఈ రోజు మీరు పొందుకుంటారు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. బంధువులతో మీకు మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖర అష్టకం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీకు వారితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్ట దైవ ప్రార్థన మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. ధనుస్సు రాశి స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను మీరు సాధించగలుగుతారు. తోటి వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. అలాగే ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఈ ధనుస్సు రాశి వ్యక్తులకి కనిపిస్తుంది. బంధువులతో ఆనందంగా సమయాన్ని పంచుకుంటారు. అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న బంధువులు ఈ రోజు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు మీకు ఫలిస్తాయి. శ్రీ విష్ణు నామాన్ని చదవటం శ్రేయోదాయకమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మకర రాశి ప్రారంభించబోయే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులను అదుపు చేసుకోండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు శుభప్రదం. కుంభరాశి ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం అనేది ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా మిమ్మల్ని రక్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణమూర్తి ఆరాధన మీకు శుభదాయకం. మీనరాశి మనోధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలదు. నవగ్రహ స్తోత్రాన్ని చదవటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఏప్రిల్ 18వ తేదీ గురువారం రోజు రాశి ఫలాల గురించి తెలుసుకున్నారు. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.